అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్. అమరావతి రాజధాని గ్రామాల్లో రియల్ బూమ్ మొదలైంది. ఎన్నికల ఫలితాలు రాక ముందు గజం 20,000 అంటే కొనేవారు కూడా లేని పరిస్థితుల నుంచి ఇవాళ కొన్ని ప్రాంతాల్లో గజం 72,000 కూడా పలుకుతా ఉంది. నిన్న ఒక రిజిస్ట్రేషన్ అయింది. గజం 72,000కి కొనుగోలు చేశారు. కమర్షియల్ బిట్ 50 లోపు, గజం 50,000 లోపు అయితే చాలా శివారు గ్రామాలకి వెళ్లాల్సి ఉంటుంది. అమరావతి 29 గ్రామాల్లోనే. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త హైకోర్టు, అసెంబ్లీ, ప్రభుత్వ ఐకానిక్ భవనాలు, మంత్రుల విల్లాలు, ఆ ప్రాంతాల్లో గరిష్టంగా 72,000 దాకా డిమాండ్ పలుకుతూ ఉంది. అయితే కొనేయడానికి కొన్ని స్థలాలు కూడా దొరకడం లేదు సరైన లొకేషన్స్లో. చాలా వరకు శివారుకు వెళ్ళిపోతూ ఉంది. నీరుకొండ ఇటేపు, అటేపు తాడికొండ వైపు, తాడికొండ సరిహద్దులు, ఇక వైకుంఠపురం వైపు అమరావతి గుడి, ఆడదాకా వెళ్తే కనుక అమరావతి రాజధాని గ్రామాల్లో స్థలాలు దొరకడం లేదు. రాబోయే రోజుల్లో కూడా అమరావతిలో ఈ వేసవి కాలం నాటికే, అంటే మార్చి, ఏప్రిల్, మే నాటికే గజం ₹1,00,000 దాటిపోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కోర్ ఏరియాలో కొనుగోలు చేసేందుకు చాలామంది మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే వారికి కావలసిన సైజులో బిట్స్ దొరకడం లేదు. రైతులకు ఇచ్చిన ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో ఆ ప్లాట్ సైజుల్లోనే 2-3 కలిపి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ సంస్థలు విజయవాడలో మకాం వేశాయి. ఇక విజయవాడ నుంచి గుంటూరు దాకా డెవలప్మెంట్ కోసం ఒక సంస్థ అయితే గత 2 నెలలుగా పోరాటం చేస్తూనే ఉంది. 20 నుంచి 30 ఎకరాలు డెవలప్మెంట్ కావాలని. అయితే రైతులు డెవలప్మెంట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అవుట్ రేట్ అయితే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ డెవలప్మెంట్, అపార్ట్మెంట్లకి, విల్లాలకి డెవలప్మెంట్కి ముందుకు రావడం లేదు. అంతే డిమాండ్ ఒకసారిగా పెరిగిపోయింది. గుంటూరు విజయవాడ హైవేకి ఇక చెప్పాల్సిన పని లేదు. హైవేకి సమీప ప్రాంతాల్లో అయితే 60-70 వేలు రాజధానిలో ఎలాగుందో అలాగనే నడుస్తూ ఉంది. ఇక అమరావతి రాజధానిలో కూడా మొత్తం రియల్ ఎస్టేట్ అంతా ఫోకస్ అయింది. హైదరాబాదులో ఒక కాలనీలో ఇల్లు కట్టి అమ్మడానికి 2 సంవత్సరాలు పట్టిన వ్యక్తి విజయవాడ సమీపంలో, మంగళగిరి సమీపంలో కొన్ని ఇల్లు నిర్మించి కేవలం 4 నెలల్లోనే సేల్ చేశాడు. అంటే మార్కెట్లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రియల్ రంగు ఎలా పరుగులు తీయబోతా ఉందనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. మీ ప్రాంతంలో గజం ఎంత ధర పలుకుతుందనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.